హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఓయ్, ఎవరు నువ్వు? అయినా నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి అది ఇది అని చెప్తావేంటి? నేను చెప్పేవి అన్నీ నిజాలు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేనే విక్రమార్క జైవీర్ సింహ గారి మనవడిని. నువ్వు వచ్చి కాదు అని చెప్పినంత మాత్రాన అది అబద్ధం అయిపోతుందా అని కోపంగా అన్నాడు విక్రమ్. హిరణ్య విక్రమ్ చెంప మీద ఒక్కటి పీకి, ఏంట్రా, ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది అన్నీ ఈ అమ్మాయి నిజమని నమ్ముతుందేమో కానీ నేను కాదు. ఇదిగో నీ చరిత్ర మొత్తం నీ ఫోన్లోనే ఉంది అంటూ తన చేతిలో ఉన్న విక్రమ్ ఫోన్ని విక్రమ్ మీదకు విసిరేస్తూ అన్నది హిరణ్య. ఫోన్ కింద పడిపోతుంది అన్న ఆఖరి క్షణంలో ఆ ఫోన్ని జాగ్రత్తగా పట్టుకొని, అమ్మో, నా ఫోన్ ఈమె దగ్గరికి ఎలా వచ్చింది? అయినా నా ఫోన్లో సెక్యూరిటీ లాక్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నానే, ఎవరు ఓపెన్ చేయడానికి కూడా వీలుండదు. కానీ ఈ అమ్మాయి ఎలా చూసింది? నిజంగానే చూసిందా, లేదంటే చూసినట్లుగా నాలాగా అబద్ధాలు చెప్పేస్తుందా అని మనసులో అనుకుంటూ, నువ్వేం మాట్లాడుతున్నా? నా చరిత్ర ఫోన్లో ఉండటమేంటి? ఇది నా ఫోన్ నీ దగ్గరకు ఎలా వచ్చింది? నా ఫోన్ నీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు నా ఫోన్ని దొంగతనం చేసి ఇలా నా ముందు బుకాయిస్తున్నావంట అన్నమాట. అంటే నా ఫోన్ని నువ్వు తీసావు అని తెలియకూడదు అని ఇలా మాట్లాడుతున్నావా అని అన్నాడు విక్రమ్. నేనేమి నీ ఫోన్ని దొంగతనం చేసి బుకాయించటం లేదు, అలాంటి అవసరం నాకు లేనే లేదు. నన్నే దొంగ అంటావా? ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నీ చరిత్ర భాగవతం అంతా ఇప్పుడు నన్ను బయట పెట్టమంటావా అంటూ ఇక హిరణ్య తన నోటికి వచ్చింది వాగటం మొదలుపెట్టింది. విక్రమ్ అన్న మాటలకి ఆమె కోపం పీక్స్కి వెళ్ళిపోవటంతో, ఇదిగో అమ్మాయి, నేను చెప్పేవి అన్నీ నిజాలు. ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇదిగో ఇలాంటి గొప్పలు చెప్పే వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు అని అన్నది హిరణ్య. లేదు లేదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నా. నా విక్రమ్ చాలా మంచివాడు. నువ్వే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలోనికి వచ్చి నా విక్రమ్ మీద నిందలు వేస్తున్నావేమో. నువ్వు చెప్పేవే అన్నీ అబద్ధాలు. నా విక్రమ్ ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. విక్రమార్క వరల్డ్ కంపెనీలోనే విక్రమ్ వర్క్ చేస్తున్నాడు. ఇంకా తనకి ఆడవాళ్ళు అంటే కూడా నచ్చదు. ఆడవాళ్ళు కనిపిస్తేనే 1 కిలోమీటర్ దూరం వెళ్తాడు. నేను కాబట్టి ఇదిగో ఇలా అయినా సరే నాతో బయటకు వస్తున్నాడు. ఎంతైనా నేను తన గర్ల్ ఫ్రెండ్ని కదా అని విక్రమ్ని గట్టిగా నమ్మిన అమ్మాయి అన్నది. నిజంగానే విక్రమార్క వరల్డ్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉండటంతో చాలా కాన్ఫిడెన్స్గా, అవును, నేను విక్రమార్క వరల్డ్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నువ్వే మా ఇద్దరిని విడదీయాలి అని ఇదిగో మా ఇద్దరి మధ్య ఇలా చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నావు అని అన్నాడు. ఇతడు వర్క్ చేస్తుంది విక్రమార్క వరల్డ్ అనే కంపెనీలోనే. అవునో కాదో నాకు తెలియదు, కానీ విక్రమార్క అసలు ఇతని పేరే రాంగ్. విక్రమార్క జైవీర్ సింహ అని చెప్తున్నాడు, కానీ అతని పూర్తి పేరు అది కాదు. అతను ఒక వేస్ట్ ఫెలో, ఒక రోగ్. అతడు ఎందుకు పనికిరాని ఎదవ. అతనికి ఆడవాళ్ళతో చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు ఆడవాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ అతడిని అందరూ అవమానిస్తారు అని చాటుగా మెయింటైన్ చేస్తుంటాడు. కానీ పైకి మాత్రం ఆడవాళ్ళు అంటే నచ్చనట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీతో ఇప్పుడు ఇలా చెప్పినట్లుగానే. కానీ ఎవరికీ తెలియకుండా ఆడవాళ్ళని తన గెస్ట్ హౌస్కి రప్పించుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఎవ్వరూ ఇష్టపడరు, ఖచ్చితంగా అసహ్యించుకుంటారు. కాబట్టే అతడు ఆడవాళ్ళు అంటే నచ్చనట్లుగా పైకి అందరి ముందు నటిస్తూ ఉన్నాడు. అతని నటన చూసి అందరూ మోసపోతూ ఉంటారు. కానీ అతని లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉంది అనేది మాత్రం నాకే తెలుసు. విక్రమ్ ఫోన్లో వీడియోస్ చూసి ఈ విధంగా మాట్లాడుతుంది హిరణ్య. అసలు అతని పేరే అబద్ధం. అతనికి క్యారెక్టరే లేదు, అంతకుమించి ఐడెంటిటీనే లేదు. పేరుకు మాత్రం విక్రమార్క అనే పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నాడు. అసలు ఆ విక్రమార్క వరల్డ్ ఎంత ఫేమస్, కానీ అందులో ఉన్న నీ విక్రమ్ మాత్రం నీచ నికృష్టుడు. అంతటి నీచ నికృష్టుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు.
అని విక్రమ్ గురించి విక్రమ్ ఫోన్లో చూసినవే కాకుండా ఇంకా 4 కల్పించి చెప్పే పనిలో చాలా బిజీగా ఉంది హిరణ్య. అమ్మో! ఈ అమ్మాయి ఏంటి అంతా నా గురించి తెలిసినట్లుగానే ఇలా మాట్లాడుతుంది? అంటే నిజంగానే నా ఫోన్లో వీడియోస్ అన్నీ చూసిందా అని మనసులో భయంగా అనుకున్నాడు విక్రమ్. ఇతడు పనిచేస్తుంది విక్రమార్క వరల్డ్ కంపెనీలోనే కదా? ఈ విక్రమార్క అదే విక్రమార్క అనే పేరు చెప్పుకొని నీతో తిరుగుతున్న ఈ విక్రమ్ ఆఫీస్లో సపరేట్గా తనకంటూ ఆడవాళ్ళను ఉపయోగించుకోవటానికి ఒక క్యాబిన్ ఉంచుకున్నాడు. ఆ క్యాబిన్లో ఎప్పుడు అర్ధనగ్న పిక్చర్స్ దర్శనమిస్తాయి. అప్పుడప్పుడు అతన్ని అందరూ గే అంటూ ఉంటే అది కాదు అని నిరూపించుకోవటానికి ఇదిగో నీతో ఇలా ఫ్లడ్ చేస్తూ మాట్లాడుతూ ఇంకా రూమ్కి తీసుకొని వెళ్ళి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. గే ఎందుకు అంటారు అంటే అతడు ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు అని అందరినీ నమ్మించడానికి ట్రై చేయటంతో అది కాస్త ఫెయిల్ అయ్యి చివరికి గే అన్నారు. అందుకని అనుమానంతో ఫస్ట్లో కొందరు అన్నారు, కానీ అది నిజం కాదు అని ఇదిగో నీ ముందున్న ఈ విక్రమ్ నిరూపించుకోవటానికి అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అతడు ఒక రౌడీ, వీధి రౌడీ లాంటివాడు. అతనికి ఒక డీలింగ్ ఏదైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని చేసి తీరతాడు. అది కూడా డబ్బులకి. ఒకవేళ ఆ డబ్బులు ఎవరైనా తనకి తక్కువ ఇచ్చారు అంటే అతను డీలింగ్ ఇచ్చారు అన్న ఆలోచన కూడా ఉండదు. తనకు డీలింగ్ ఇచ్చిన వాళ్ళని కూడా చిత్రహింసలు పెడతాడు డబ్బుల కోసం. అదే ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా హింసలు పెడుతూ ఉంటాడు. పైకి ఆడవాళ్ళంటే గౌరవం నచ్చదు, ఏదేదో మాట్లాడుతుంటాడు, కానీ లోపల అతనికి క్రూరత్వం నిండిపోయి ఉంది. అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలోని నేనెక్కడా చూడలేదు. అలాంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? అసలు ఎలా నీకు వాడిని ప్రేమించాలి అనిపించింది? చూడటానికి మాత్రమే వీడు 6 ఫీట్ హైట్ ఉంటాడు, కానీ ఆ హైట్ తను చేసే ఎదవ పనులకు ఉపయోగించుకుంటున్నాడు. తెల్లటి రంగు, నిగనిగలాడుతూ యాపిల్ పండులా కనిపిస్తాడు, కానీ ఆ యాపిల్ పండు కోసే కత్తి కన్నా దారుణంగా ఉంటుంది అతని ప్రవర్తన. ఒక్కసారి అతని చేతిలో చిక్కిన ఆడది ఇక మరొకసారి బయట ప్రపంచాన్ని చూసింది అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా. అంతలా హింస పెడుతూ ఉంటాడు. తన కోరిక తీరే వరకు కూడా ఆడదాన్ని నరకం, లిటరల్లీ నరకం అంటే ఏంటో చూపిస్తాడు అని విక్రమ్ ఫోన్లో వీడియో ద్వారా తను చూసినవి కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు యాడ్ చేసి మరి తన ఎదురుగా ఉన్న విక్రమ్ గురించి ఆ అమ్మాయికి చెప్తూ ఉంటుంది. అవన్నీ విన్న అమ్మాయి, ఏంటి విక్రమ్, ఈ అమ్మాయి చెప్పేది అంతా నిజమా? అంటే నువ్వు అలాంటి వాడువా అని డౌట్గా అడిగింది. అయ్యో, అటువంటిది ఏమీ లేదు. తను నా మీద కావాలి అని నీతో అబద్ధం చెప్తుంది. నాలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి అమ్మాయిలకి కుళ్ళు కదా, అందుకే మనిద్దరిని విడదీయటానికి అబద్ధం చెప్తుంది అని అన్నాడు విక్రమ్. రేయ్, ఎవడ్రా అబద్ధం చెప్తుంది? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందిరా? నాకేంటి? ఇంతకుముందు నీతో నాకేమైనా పరిచయం ఉందనుకుంటున్నావా ఏంటి? ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేయరా. నీ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ ఒక్క 2 చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఒక 2 వీడియోస్ ఈ అమ్మాయికి చూపించు. ఆ తర్వాత నేను చెప్పినవి అన్ని అబద్ధాలు అని నేనే ఒప్పుకొని నీకు క్షమాపణ చెప్పి మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అన్నది హిరణ్య. ఆ మాటకి ఆ అమ్మాయి కూడా, అవును విక్రమ్, ఈ అమ్మాయి చెప్తుంది అంతా అబద్ధమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నువ్వేమీ భయపడకుండా ఫోన్లో ఉన్న 2 వీడియోస్ నాకు చూపించు. నువ్వేమీ భయపడద్దులే, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అతడిని పూర్తిగా నమ్మిన అమాయకమైన అమ్మాయి అన్నది. అయ్యో, ఇప్పుడు ఎందుకులే ఫోన్లో వీడియోస్, ఇవన్నీ మనం వేరే రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ మనల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, అందుకే ఇలా మనల్ని విడదీయాలి అని నా గురించి బ్యాడ్గా నీకు చెప్తూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి అని విక్రమ్ ట్రై చేస్తుంటే హిరణ్య కోపంగా అతడి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని అమ్మాయిలతో మిస్బిహేవ్ ఎలా చేస్తున్నాడు, వాటిని ఫోన్లో ఎలా వీడియో తీసుకొని దాచిపెట్టుకొని తర్వాత వాటిని చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది క్లియర్గా ఉండటంతో అవన్నీ కూడా ఆ అమ్మాయికి ఫోన్ ఎదురుగా పెట్టి మరీ చూపించింది హిరణ్య.
ఆ వీడియోస్ అన్నీ కూడా బయట ఎక్కడో పార్కుల్లో లేదంటే విక్రమ్ రూమ్లో జరిగినవి అన్నీ క్లియర్గా అమ్మాయికి కనిపించడంతో, అంటే నువ్వు చెప్పేవి అన్నీ నిజాలేనా? ఈ విక్రమ్ మంచివాడు కాదా? అని భయంగా బెదురు కళ్ళతో విక్రమ్ వైపు చూస్తూ హిరణ్యను అడిగింది. ఇంత నీకు చూపించినా కూడా ఇంకా నువ్వు వాడినే నమ్ముతూ డౌట్గా నన్ను అడుగుతున్నావా? అని హిరణ్య అసహనంగా అనటంతో ఆ అమ్మాయి కోపంగా విక్రమ్ వైపు చూసింది. తన గుట్టు రట్టయిపోయింది. ఇక ఈ అమ్మాయి తనకు పడదు అని అనుకున్నాడో ఏంటో విక్రమ్. వెంటనే హిరణ్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని అక్కడ నుంచి పరుగున వెళ్ళిపోయాడు. రేయ్ ఆగరా అని వెనక నుండి హిరణ్య అంటున్నా కూడా ఆగకుండా పరుగున వాళ్ళెవ్వరికీ కనిపించినంత స్పీడ్గా వెళ్ళిపోయాడు విక్రమ్. దొంగ సచ్చినుడు ఎద్దవ్వ, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని తిడుతూ, ఇదిగో అమ్మాయి, నీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇంకెప్పుడు కూడా ఇదిగో ఇలాంటి గొప్పలు చెప్పే వాళ్ళని నువ్వు ఎప్పటికీ నమ్మొద్దు, నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి తన ప్లేస్లో వచ్చి కూర్చుంది హిరణ్య. ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లో ఫుడ్ తిని వెళ్ళిపోయింది. పాపం, తను ఇలా చేసిన దానికి ఫ్యూచర్లో తన జీవితం ఏమైపోతుందో అప్పుడు హిరణ్యకి తెలియలేదు. అనిరుద్ధ్ మాత్రం ఆ వీడియోని చూస్తూ మనకెందుకైనా ఉపయోగపడుతుంది, ఒకసారి ఈ అమ్మాయి అన్న మాటలని మనకు అనుకూలంగా మార్చుకొని విక్రమార్కకి చూపిస్తే అప్పుడు వాడి ఫేస్ ఎలా ఉంటుందో చూడాలి, ఖచ్చితంగా మాడిపోయిన దోశలా అయిపోతుంది అని అనుకున్నాడు. విక్రమ్ కూడా హిరణ్య చెప్తున్న మాటలకి పెద్దగా గొడవ చేయకుండా భయపడి పారిపోవటంతో ఇక ఆ సిచ్యువేషన్ అక్కడితోనే మర్చిపోయింది హిరణ్య. ఇంతకు ముందు కూడా తను అలాంటి చాలా చేసింది. ఒకవేళ గుర్తు వచ్చినా కూడా ఒక అమ్మాయిని కాపాడటానికి తను మంచి మాటలు చెప్పింది, నిజాలు చెప్పింది, అంతేకాని నిజమైన విక్రమార్క గురించి తను ఏమీ మాట్లాడలేదు. అందుకే విక్రమార్క అన్నిసార్లు తనకు చెప్తున్నా కూడా తనకు ఏమీ గుర్తులేదు. ఇప్పుడు వీడియో చూసేసరికి తనకు జరిగింది అంతా కూడా కళ్ళ ముందు కట్టినట్లుగానే క్లియర్గా గుర్తుకు వచ్చింది. అనిరుద్ధ్ అనుకున్నదే ఆలస్యం. ఆ వీడియోని విక్రమార్కకి ఎగైనెస్ట్గా మార్చి తనకు కావలసిన విధంగా ఎడిట్ చేసి మరీ చూపించాడు. కానీ అప్పుడు విక్రమార్క ఆ వీడియోని అస్సలు పట్టించుకోలేదు, వదిలేశాడు. ఇంకొకసారి ఇంటిలో నుండి విక్రమార్కను బయటకు పంపించేయాలి. వీడు ఇంటిలో ఉంటే అసలు ఇంటిలో మన మాట చెల్లదు, వీడిదే రాజ్యం అయిపోతుంది అని అనుకున్న అనిరుద్ధ్ తన ప్లాన్ ప్రకారం ఫస్ట్ టైం ముంబై అవార్డు తీసుకోవటానికి వెళ్ళిన విక్రమార్క చుట్టూ 10 మంది మనుషులను పెట్టి వాళ్ళ చేత ఈ వీడియో విక్రమార్కకు చూపించి ఆ మాటలన్నీ అనిపించాడు. అలానే వాళ్ళ ఫోన్లో కూడా తను ఎడిట్ చేసిన వీడియోని పంపించి ఆ వీడియోని విక్రమార్క ముందే వాళ్ళు ప్లే చేసే విధంగా చేశాడు. ఇందులో అనిరుద్ధ్ ఇంటెన్షన్ మాత్రం ఒక్కటే, ఇవన్నీ చూసి విక్రమార్క భయపడి చిన్నప్పటిలా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అని. ఎంతైనా క్యారెక్టర్కి విలువ ఇచ్చేవాడు కదా అని అనిరుద్ధ్ అనుకున్నాడు. కానీ తను అనుకున్న దానికి రివర్స్లో విక్రమార్క హిరణ్యను తీసుకొని వచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు అని కూడా అనిరుద్ధ్ అస్సలు ఊహించలేదు. అలా ఊహించి ఉంటే ఇలా చేసేవాడు కాదేమో. అలా జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుని ఆ వీడియోని చూస్తూ కోపంతో రగిలిపోతుంది హిరణ్య. విక్రమార్క వస్తే ఇన్ని రోజులు తన లోపల అణిచిపెట్టుకున్న ఆ లావాని అగ్నిపర్వతం లోపల నుంచి బయటకు విస్ఫోటనం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్న హిరణ్య విక్రమార్క రూమ్ లోపలికి రావటం, ఆ తర్వాత హిరణ్య కోపంగా తన కాలి చెప్పును తీసి విక్రమార్కని కసిగా తన కోపం ఆవేశం తీరిపోయేంత వరకు కూడా కొట్టడం జరిగిపోయింది. అసలు ఏంటి విషయం అని అతడు నిదానంగా అడిగితే ఆమె ఫోన్లో వీడియో చూపించటంతో తనే తప్పు చేశాను అని ఫస్ట్ టైం విక్రమార్క చేసిన తప్పు క్లియర్గా విక్రమార్కకు అర్థమైపోయింది. ఇప్పటి వరకు అతడు ఇలాంటి తప్పు తన జీవితంలో చెయ్యలేదు, ఇక పైన కూడా చెయ్యడు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం తన వల్లే నాశనం అయ్యింది అన్న బాధ కూడా తనలో కలిగింది. కింద మోకాళ్ళ మీద కూలబడిపోయిన విక్రమార్కని గట్టిగా కొడుతూ, ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు, నా జీవితానికి నువ్వు ఏం న్యాయం చేస్తావో చెప్పు అని అడిగింది హిరణ్య. కనీసం తల ఎత్తి ఆమె వైపు చూడను కూడా చూడలేకపోయాడు విక్రమార్క. అలా తను చేసిన తప్పుకి తలదించుకుని ఉన్నాడు.
నువ్వు ఇలా తలదించుకుంటే నా జీవితానికి సమాధానం ఎవరు చెప్తారు? నేను తప్పు చేశాను అని నువ్వు అన్నావు, కానీ నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించాను. నువ్వు చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవిస్తున్నాను. అక్కడ నేను ఒక ఆడపిల్లని కాపాడాలి అని ఆ ఎదవ చెప్తున్న మాటలు అన్నీ తప్పు అని చెప్పాను. అంతేకాని నీ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదే. నీ ప్రస్తావన కూడా నేను ఎక్కడా తీసుకుని రాలేదే. నీకు మీ మామయ్య వీడియో ఏ విధంగా చూపించాడో నాకైతే తెలియదు. కానీ ఆ రోజు జరిగినది ఇదిగో, ఇది నిజం. ఇంతకు మించి ఇక నేను ఎక్కడా కూడా విక్రమార్క జైవీర్ సింహ గురించి మాట్లాడింది లేదు. నాకు మీ తాతగారు అంటే విక్రమార్క జైవీర్ సింహ గారు మాత్రమే తెలుసు. నువ్వు అసలు నాకు తెలియనే లేదు అని కోపంగా అంటూ, ఆయన అంటే ఒక లెజెండరీ ఫీలింగ్ కలుగుతుంది నాకు. అటువంటి ఆయన గురించి నేను ఎలా ఎలా తప్పుగా మాట్లాడతాను? నేను ఈ ఇంటికి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నువ్వే విక్రమార్క జైవీర్ సింహ అంటే నేను నమ్మలేదు. జైవీర్ సింహ గారికి ఒక మనవడుగా నువ్వు ఉన్నావు అని నాకు తెలియదు. ఈ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలియనే తెలియదు. ఇక నేను ఎలా నీ గురించి మాట్లాడతాను అనుకున్నా. ఏమీ తెలుసుకోకుండా ఆవేశం కోపంతో నా జీవితం నాశనం చేసేసావు. ఇప్పుడు నేను నీకు ఎటువంటి శిక్ష వెయ్యాలి? ఎటువంటి శిక్ష వేస్తే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసినందుకు సరిపోతుంది అని ఎదురు ప్రశ్నించింది హిరణ్య. తప్పు చేసిన వాడిలా ఫస్ట్ టైం కన్నీళ్లతో హిరణ్య వైపు తల ఎత్తి చూశాడు విక్రమార్క. ఏంటి, తప్పు చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. తప్పు చెయ్యకపోయినా నరకం అనుభవిస్తుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు తెలుసు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నేను ఇక్కడ నరకమే అనుభవించాను. నువ్వు పెళ్లిలో నుంచి నన్ను తీసుకొని వస్తే నువ్వు చేసిన పొరపాటుకి నేను నిన్ను ఖచ్చితంగా క్షమించి వదిలేసేదానిని. కానీ నువ్వేం చేశావు? ఏం చేశావు? నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేశావు. అటువంటి నిన్ను నేను ఏం చెయ్యాలి అని విక్రమార్కనే అడిగింది హిరణ్య. అప్పటికి ఆమె కళ్ళల్లో ఒకవైపు కోపం, ఆవేశం, మరొక కంటిలో బాధ, కన్నీరు క్లియర్గా విక్రమార్కకు తెలుస్తూనే ఉన్నాయి. ఇదండి ఇవాల్టి స్టోరీ.